అటు హారిస్ జయరాజు, జీవి ప్రకాష్. ఆ పాటలు ఎలా ఉంటాయంటే మంచి ఒక పాడుతుంటే ఆర్కెస్ట్రా వాయిస్తుంటే అమేజింగ్ ఉంది ఆన్ స్టేజ్. మాకు ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, ది బెస్ట్ ఆర్కెస్ట్రా మాకున్నారు జీ సాయి. వండర్ఫుల్ మ్యూజిషియన్స్, వరల్డ్ క్లాస్ మ్యూజిషియన్స్. అంటే ఎలా ఉంటుంది, సింగి పెట్టినట్టు ఉంటుంది. అంత డీటెయిల్గా వాళ్ళు మార్చడం వాళ్ళకి చాలా ప్లస్ అది ముఖ్యంగా. ఒకటే టార్గెట్ అన్న, మంచి సంగీత జ్ఞానం తెలిసినండి, మంచి వాయిస్ కల్చర్ కలిగి ఉండి, మంచి ప్రజెంటేషన్ ఉంది స్టేజ్ మీద. అట్లాంటి ఒక అద్భుతమైన అన్ని రకాల కలిగిన ఒక మంచి కళాకారులు తీర్చాలి అనేది ఖచ్చితంగా అనుకుంటాం. మనం పర్ఫార్మెన్స్ చేసే ఒక పాట సపోజ్ చాలా ఈజీ పాట ఉండొచ్చు, చాలా చిన్న పాట ఉండొచ్చు, అంటే ఇది పెద్ద పర్ఫామ్ చేయడానికి ఏముంటుందని దాన్ని వీళ్ళు పర్ఫార్మెన్స్తో ఇంకొక ఎత్తును తీసుకోకపోవచ్చు. వాళ్ళు అక్కడ వాళ్ళ టాలెంట్ పడుతుంది. చిన్న పాట ఏదన్నా మామూలుగా పాడుకునే పాట ఉన్నదనుకోండి, దాన్ని వీళ్ళు దాన్ని ప్రజెంట్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు, వీళ్ళు అందులో